నిమగ్నమై వచ్చానని చెప్తున్నా. ఏ రోజు నేను ఎంపీ కింద ఉంచుంటానని అనలేదు, ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు. మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కింద నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది ఇంతవరకు చెప్పలేదు. కానీ మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఇవాళ మా తెలుగుదేశం కుటుంబం కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సంస్థాగతంగా నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరు ఊరుకోరు. మీకు హెచ్చరిస్తున్నాను, తప్పక దీనికి శాస్తి అనుభవిస్తారు. ఇప్పటికైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని మీ అందరి ముందు విన్నవించుకుంటున్నాను. మీ కుటుంబంలో చంద్రబాబు గారు చిచ్చు పెట్టారనేది ఆయన చేస్తున్న కామెంట్. మాకు అదే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. మాకు 1999 నుంచి మా కుటుంబంలో సమస్యలు ఉంటానే ఉన్నాయి, నిరంతరం ఉంటానే ఉన్నాయి. అవన్నీ ఎప్పటికప్పుడు సర్దుకుంటా మళ్ళీ నేను సర్దుకుంటా వస్తున్నాను. సర్దుకుంటా వచ్చినా కూడా ఆయన ఇంకా మారకుండా అట్లాగే ఉన్నారు. 2014 ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేసి మళ్ళీ వెళ్ళిపోయాను. విజయవాడ నగర ప్రజలకే కాదు మీకు కూడా తెలుసు, నేను ఎప్పుడూ కూడా ఇక్కడెక్కడా కనపడలేదు. అంతేకాకుండా మీరు ఒకటి ఆలోచించండి, మీరందరూ జర్నలిస్ట్ సోదరులు, మిమ్మల్ని ఎంత హీనంగా మాట్లాడతారంటే ఆయన అంత హీనంగా మాట్లాడారు. ఈ మధ్య నందిగాంలో చూసాం, బిర్యానీ ప్యాకెట్లకి మీరు లొంగిపోతున్నారండి. ఆయన భాష తీరు, ప్రజల దగ్గర ఆయన మాట్లాడే భాష, ఆయన వ్యవహరించే తీరు, ఆయన అహంకారానికి ఇవన్నీ ఒక కారణాలు. చంద్రబాబు నాయుడు గారు నేను సేవా కార్యక్రమాల్లోకి వచ్చినాక ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను కలవలేదు. ఏదో 2-3 సార్లు కలిసినా కూడా నా సేవా కార్యక్రమాల గురించి వివరించడమే జరిగింది. అంతేకాకుండా తను వెళ్ళిపోదామని గత 4 సంవత్సరాల నుంచి మొత్తం మీకే తెలుసు, అందరికీ తెలుసు, వైసీపీ నాయకులు అందరితోనూ కోవర్ట్గా చేస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు చెప్పిన విషయాలు కూడా నేను విన్నాను. కాబట్టి ఆ ప్లాన్లో భాగంగానే ఎలక్షన్లు వచ్చినాయి, ఇంకా పార్లమెంటు టైం కూడా అయిపోయింది. కాబట్టి ఆయన అనుకున్న ప్లాను జరుగుతుందేమోనని ప్రజలందరి అభిప్రాయం. ఏమండి, మహామహులు వెళ్ళిపోయిన రోజే టీడీపీ ఖాళీ అవ్వలేదు. టీడీపీ తెలుగుదేశం పసుపు కుటుంబం చాలా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదుర్కొన్నా మీరు చూశారు. 2019 నుంచి ఎన్నో కేసులు జరిగినాయి, ఎన్నో దాడులు జరిగినాయి, ఎంతో మందిని హత్యలు చేశారు. అయినా కూడా కార్యకర్తలు పార్టీని ముందుండి నడిచి పార్టీని నిలబెట్టారు. ఇటువంటి వాళ్ళు వచ్చినా పోయినా ఎవరైనా, అంటే నేనంటే ఆయన అని కాదు, ఎటువంటి వ్యాఖ్యానాలు చేసే వ్యక్తులు ఎవరికైనా తగిన శాస్తి జరుగుద్ది. అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. లేట్గా వచ్చాను, 1-1 ప్లే చేయనా మళ్ళీ